హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ది మ్యాథ్స్ వరల్డ్. ఈ వీడియోలో ఏపీ స్టేట్ బోర్డు న్యూ సిలబస్లోని 10th క్లాస్ మ్యాథమెటిక్స్లో 9th చాప్టర్ ట్రిగ్నామెట్రీ ఉంది కదా, అందులో ఎక్స్ప్రెస్ ఆల్ ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్ టీటా అనే దాని గురించి నేర్చుకుందాము. ఈ ప్రాబ్లం అనేది 4 మార్క్స్కి వెరీ వెరీ ఇంపార్టెంట్. అన్ని ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ అన్నిటినీ కూడా సైన్ టీటా టర్మ్స్లోకి కన్వర్ట్ చేయాలన్నమాట. సో ఇది మనకి కొంచెం ఈజీ ప్రాసెస్లో చెప్తాను. ముందుగా మనకి ఈ ప్రాబ్లం చేయాలి అంటే తెలిసి ఉండాల్సిన ఫార్ములాస్ ఏంటి అంటే సైన్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్, ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. అలాగే కాస్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. మొత్తం రాయట్లేదు, హెచ్వైపి అంటే హైపోటెన్యూస్ అని అర్థము. టాన్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్. ఈ ఫార్ములాస్ తెలిసి ఉండాలి మనకి. అలాగే ఇంకా మిగిలిన 3 రేషియోస్ అంటే వీటికి రెసిప్రోకల్స్ అన్నమాట. సైన్ టీటాకి రెసిప్రోకల్ కొసీకెంట్ టీటా. దీన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. సైన్కి రెసిప్రోకల్ కొసీకెంట్ అని గుర్తుంచుకుంటే చాలు, దీని రెసిప్రోకల్ రాసేయచ్చు. అంటే హైపోటెన్యూస్ బై ఆపోజిట్ సైడ్. నెక్స్ట్ కాస్ టీటాకి రెసిప్రోకల్ సీకెంట్ టీటా. సో దీని రెసిప్రోకల్ రాస్తే సరిపోతుంది, హైపోటెన్యూస్ బై ఎడ్జసెంట్ సైడ్. నెక్స్ట్ కాట్ టీటా ఈజ్ ఈక్వల్ టు టాన్ టీటాకి రెసిప్రోకల్ అంటే ఎడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ట్రయాంగిల్లో, రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఎడ్జసెంట్ సైడ్ హైపోటెన్యూస్ అవి గుర్తుపెట్టడం రావాలి. 90 degreesకి ఆపోజిట్గా ఉండే సైడే హైపోటెన్యూస్. సపోజు ఈ ట్రయాంగిల్కి ఏబిసి అని నేమ్ ఇచ్చినట్లయితే కనుక యాంగిల్ ఇక్కడ ఉంది అనుకున్నట్లయితే యాంగిల్కి టచ్ అవుతూ ఉండే సైడ్ ఎడ్జసెంట్ సైడ్ అవుతుంది, ఇక థర్డ్ సైడ్ ఆపోజిట్ సైడ్ అవుతుంది. ఈ 3 నేమ్స్ గుర్తుపెట్టడం రావాలి రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో. ఇప్పుడు మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్ టీటాలో కన్వర్ట్ ఎలా చేయాలో చూద్దాము. సైన్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా మనకి ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్, ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. సో ఇక్కడ మనం సైన్ టీటా డినామినేటర్లో ఏం లేదు కాబట్టి 1 రాసుకుందాం. న్యూమరేటర్ని కంపేర్ చేసినట్లయితే ఆపోజిట్ సైడ్ వాల్యూ సైన్ టీటా అవుతుంది. సో ఇక్కడ ఆపోజిట్ సైడ్ దగ్గర సైన్ టీటా అని రాసుకోవచ్చు. నెక్స్ట్ డినామినేటర్తో కంపేర్ చేసినట్లయితే హైపోటెన్యూస్ ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది, దీని వాల్యూ 1. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో మనకి 2 సైడ్స్ తెలిసినప్పుడు పైథాగరస్ థీరం యూజ్ చేసి థర్డ్ సైడ్ కనుక్కుంటాం కదా, ఆ విధంగా ఇప్పుడు మనం ఎడ్జసెంట్ సైడ్ని కనుక్కుంటాం అన్నమాట. ఇన్ ట్రయాంగిల్ ఏబిసి యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు 90 degrees. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి ఫ్రమ్ పైథాగరస్ థీరంని యూజ్ చేసి థర్డ్ సైడ్ని కనుక్కుంటాము. పైథాగరస్ థీరం ప్రకారం సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు హైపోటెన్యూస్ స్క్వేర్. ఒక సైడు ఏబి అవుతుంది, సో ఏబి స్క్వేర్ ప్లస్ ఇంకొక సైడు బీసీ అవుతుంది, బీసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు హైపోటెన్యూస్ ఏసీ స్క్వేర్ అవుతుంది. మనకు తెలిసిన వాల్యూస్ని సబ్స్టిట్యూషన్ చేద్దాం. ఏబి వాల్యూ తెలుసు సైన్ టీటా, సో ఏబి స్క్వేర్ కాబట్టి సైన్ స్క్వేర్ టీటా ప్లస్ బీసీ మనం కనుక్కోవాలి, ఎడ్జసెంట్ సైడ్ తెలియదు కాబట్టి బీసీ బదులుగా బీసీనే రాద్దాము. ఏసీ స్క్వేర్, ఏసీ అంటే హైపోటెన్యూస్ 1, సో 1 స్క్వేర్. మనకి బీసీ స్క్వేర్ కావాలి కాబట్టి బీసీ స్క్వేర్ని ఇటు ఉంచేసి సైన్ స్క్వేర్ టీటా రైట్ సైడ్ వెళ్తే మైనస్ సైన్ స్క్వేర్ టీటా అవుతుంది. 1 స్క్వేర్ అంటే 1 ప్లస్ సైన్ స్క్వేర్ టీటా రైట్ సైడ్ వస్తే మైనస్ సైన్ స్క్వేర్ టీటా అవుతుంది. మనకి బీసీ వాల్యూ కావాలి కాబట్టి బోత్ సైడ్స్ స్క్వేర్ రూట్ చేద్దాము. స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అవుతుంది. బీసీ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ సైన్ స్క్వేర్ టీటా అవుతుంది. అంటే ఎడ్జసెంట్ సైడ్ వాల్యూ 1 మైనస్ సైన్ స్క్వేర్ టీటా, రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ స్క్వేర్ టీటా. సో ఇప్పుడు మనకి 3 సైడ్స్ తెలుసు. ఒక సైడ్ సైన్ టీటా, హైపోటెన్యూస్ 1, ఎడ్జసెంట్ సైడ్ రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ స్క్వేర్ టీటా. మనం ఈ ఫార్ములాస్ రాసాం కదా, దీని ప్రకారంగా మనం మిగిలిన రేషియోస్ కూడా రాయొచ్చు అనమాట. సైన్ టీటా వాల్యూ సైన్ టీటాని, సైన్ టీటా ఈజ్ ఈక్వల్ టు సైన్ టీటా. నెక్స్ట్ కాస్ టీటా, ఇక్కడ మనం కాస్ టీటా ఫార్ములా ఏం రాసాము, ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్ అని రాసాము. ఎడ్జసెంట్ సైడ్ రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ స్క్వేర్ టీటా బై హైపోటెన్యూస్ 1, డినామినేటర్లో 1 ఉంటే రాయాల్సిన అవసరం లేదు.
నెక్స్ట్ tan టీటా ఫార్ములా ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్. ఆపోజిట్ సైడ్ ఏముంది sin టీటా, ఎడ్జసెంట్ సైడ్ √1 మైనస్ sin స్క్వేర్ టీటా. సో ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్ √1 మైనస్ sin స్క్వేర్ టీటా. సో ఈ 3 రేషియోస్ రాసిన తర్వాత ఇక వీటికి రెసిప్రోకల్స్ రాసినట్లయితే రిమైనింగ్ వచ్చేస్తాయి. అంటే కొసీకెంట్ టీటా ఈజ్ ఈక్వల్ టు మనకి కొసీకెంట్ టీటా హైపోటెన్యూస్ బై ఆపోజిట్ సైడ్. ఇలా గుర్తులేదనుకోండి, దీనికి ఆపోజిట్ రాస్తే సరిపోతుంది, అంటే వీటికి రెసిప్రోకల్స్ రాస్తే సరిపోతుంది. ఇక్కడ సైన్ టీటాకి రెసిప్రోకల్ కొసీకెంట్ టీటా, దీనికి రెసిప్రోకల్ అంటే 1/sin టీటా అవుతుంది. నెక్స్ట్ కాస్ టీటాకి రెసిప్రోకల్ సీకెంట్ టీటా, దీనికి కూడా రెసిప్రోకల్ అంటే 1/√1 మైనస్ sin స్క్వేర్ టీటా అవుతుంది. నెక్స్ట్ కాట్ టీటా, ఇది tan టీటాకి రెసిప్రోకల్ అంటే న్యూమరేటర్ డినామినేటర్ ఎక్స్చేంజ్ అవుతాయి. √1 మైనస్ sin స్క్వేర్ టీటా బై sin టీటా. ఇవి మనకి ఆల్ ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ sin టీటా. ఇదే విధంగా మనం కాస్ టీటా tan టీటా కూడా చేయొచ్చు అనమాట. సో మనకి ఈజీగా సింపుల్గా ఎటువంటి మిస్టేక్ పోకుండా ఇన్ టర్మ్స్ ఆఫ్ sin టీటాలోకి కన్వర్ట్ చేసాము.